రాష్ట్ర ప్రభుత్వం ఈ నెల 26 నుంచి అమలు చేయనున్న 4 ప్రతిష్టాత్మక పథకాల అమలు కోసం సర్వే కొనసాగుతోంది. ఇన్ఛార్జి మంత్రులు అధికారులకు దిశానిర్దేశం చేస్తున్నారు. ప్రజాపాలనలో దరఖాస్తు చేసుకోని వారికి, కులగణనలో నమోదు చేసుకోని వారికి కూడా పథకాల్లో అవకాశం కల్పించేలా అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో రైతు భరోసా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇళ్ల పథకాల అమలుపై జిల్లా ఇన్ఛార్జి మంత్రి దామోదర రాజనరసింహ అధికారులతో సమన్వయ సమావేశం నిర్వహించారు. కొత్తగా పథకాలు అమలు చేస్తున్నప్పుడు క్షేత్రస్థాయిలో సమస్యలు, లోపాలు ఉంటాయని, వాటిని ఎప్పటికప్పుడు ప్రభుత్వం దృష్టికి తీసుకురావాలన్నారు. ప్రభుత్వ పథకాల అమలుపైనే దృష్టి సారించారని, అలాంటప్పుడే అర్హులకు పథకాలు చేరతాయని మంత్రి జూపల్లి కృష్ణారావు స్పష్టం చేశారు. వ్యవసాయ యోగ్యం కాని భూముల్ని గుర్తించడం కోసం ఆధునిక సాంకేతికతను వినియోగించుకోవాలని సూచించారు. గ్రామ సభల సమాచారం ప్రజా ప్రతినిధులకు ఇచ్చి లబ్దిదారుల ఎంపికలో భాగస్వాముల్ని చేయాలన్నారు. మా గౌరవ శాసనసభ్యులే గాని, ఇందిరమ్మ కమిటీసే గాని, మంత్రులు, ఇన్ఛార్జ్ మంత్రిగా మేమందరం కూడా ఈ 5 జిల్లాలలో కనీసం 1-2 గ్రామాలు సందర్శించాలి, గ్రామ సభల్లో పాల్గొనాలి, వారితో ఇంటరాక్ట్ కావాలి. ఈ 4 పథకాలు ప్రజలకు చేరే విధంగా, సరైన లబ్ధిదారుని గుర్తించే విధంగా కార్యక్రమాన్ని చేపట్టాలి. ప్రజాప్రతినిధులు వారి వారి నియోజకవర్గాల్లో ఈ గ్రామ సభలలో పాల్గొనాలి. వాళ్ళ టూర్ ప్రోగ్రాం కూడా గౌరవ శాసనసభ్యులకు, ఎంపీలకు అందరూ కూడా తెలియజేయాలి. ఈ యొక్క ఆన్లైన్ ఉన్న కొన్ని టిక్ చేయలేదు, ఇప్పుడు కాకుండా అది జరగలేదు. దాని వల్ల కూడా లబ్ధిదారులు పథకాలకు అర్హులు లేకుండా పోతా ఉన్నారు. ఆ నిబంధనలకు విరుద్ధంగా ఏ ఒక్కటి ఒమిట్ చేసినా, ఏ ఒక్కటి అర్హత ఉన్నా రాకపోయినా మేక్ దెమ్ రెస్పాన్సిబుల్. ఈ డాటా అనేది పర్ఫెక్ట్ ఇవ్వాలి. అధికారులు ప్లస్ ప్రజాప్రతినిధుల పాలన ఉండాలి. సో దానికి టేక్ ఎవ్రీ కేర్. నియోజకవర్గానికిచ్చే 3,500 ఇళ్లు కాకుండా నిర్వాసిత గ్రామాలకు ప్రత్యేకంగా ఇళ్లు మంజూరు చేయాల్సిన అవసరం ఉందని గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి కోరారు. ఇందిరమ్మ ఇళ్ల లబ్దిదారుల ఎంపిక విషయంలో సాంకేతికంగా ఎన్నో ఇబ్బందులు ఉన్నాయని, వాటిని సవరించారని వనపర్తి ఎమ్మెల్యే మేఘారెడ్డి కోరారు. ఆ తర్వాతే గ్రామ సభలు నిర్వహించాలని విజ్ఞప్తి చేశారు. గద్వాల నియోజకవర్గంలో ముఖ్యంగా R&R సెంటర్స్ ఉన్నాయి, ముంపుకు గురైనాయి. మళ్ళీ ఆ గ్రామాలకు ప్రత్యేకంగా కొత్తగా ఇండ్లు ఇవ్వాలని నేను రిక్వెస్ట్ చేయడం జరిగింది. అదేవిధంగా చాలామంది మొన్న జరిగిన సర్వేలో కొంతమంది పాల్గొనలేదు, వాళ్ళని కూడా మళ్ళొకసారి కన్సిడర్ చేసి మళ్ళొకసారి ఇవ్వాలని నేను కోరుకోవడం జరిగింది. ప్రజాపాలన అప్లికేషన్ పెట్టినాయి, కొన్ని ఆన్లైన్లో లేవు. ఆన్లైన్లో అప్లికేషన్ పెట్టుకున్న వాళ్ళు కూడా కొంతమందికి అర్హులుండి వాళ్ళు కొన్ని అవుట్ ఆఫ్ వేరే అక్కడ బయట ఉండడం వల్ల వాళ్ళు కూడా పెట్టుకోలేకపోయారు. దాంతోపాటు కొంతమందికి ప్లేస్ ఉన్న వాళ్ళకి ఇస్తామంటున్నాం, ఆ ప్లేస్కి ఓనర్షిప్ లేదు. కొంతమందికి ఎండోమెంట్ ల్యాండ్స్ ఉంటాయి, అవి ఉంటాయి. కాబట్టి ఇవన్నీ డీటెయిల్స్గా తీసుకొని మనం దాని మీద గైడ్ లైన్స్ ఏమున్నాయి కొన్ని చేంజెస్ చేయాల్సి ఉంటుంది. గ్రామ సభలో ప్రజల అభిప్రాయాలు వస్తాయి, దాన్ని బట్టి మళ్ళీ సీఎం గారి దృష్టికి తీసుకెళ్లి చిన్న చేంజెస్ ఉంటే చేసి ఎవరికి ఇబ్బంది కాకుండా అసలైన లబ్ధిదారులకు అందరికీ స్కీమ్లు అందాలనేది మా ఉద్దేశం. పలు జిల్లాల్లో కలెక్టర్లు విస్తృతంగా పర్యటించి అర్హుల గుర్తింపు ప్రక్రియను తనిఖీ చేస్తున్నారు. మెదక్ జిల్లా రామాయంపేట మండలంలో జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ విస్తృతంగా పర్యటించారు. సంగారెడ్డి నియోజకవర్గంలో జిల్లా ప్రత్యేక అధికారి చందన సర్వే కార్యక్రమాన్ని పరిశీలించారు. ములుగు జిల్లా గోవిందరావుపేట మండలంలో జరుగుతున్న పథకాల అమలు ప్రక్రియను జిల్లా కలెక్టర్ దివాకర టీఎస్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. 16 నుంచి 20వ తేదీ వరకు సర్వే జరుగుతుందని, 21 నుంచి 24వ తేదీ వరకు గ్రామ సభలు నిర్వహించి అర్హుల జాబితాను సిద్దం చేయనున్నట్లు తెలిపారు. ప్రజల నుంచి సమగ్ర సమాచారం సేకరించారని నిజామాబాద్ కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతో సంబంధిత అధికారులకు, సర్వే బృందాలకు సూచించారు. అర్హుల గుర్తింపు ప్రక్రియను త్వరితగతిన పూర్తి చేసి అర్హుల జాబితాను గ్రామ పంచాయతీలు, మున్సిపాలిటీల్లో ప్రదర్శించారని కరీంనగర్ జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి అధికారుల్ని ఆదేశించారు.